శివాజీ గారు మాజీ ఎస్ఎస్టీ కమిటీ. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం బారపల్లి గ్రామంలో నాణ్యమైన విత్తనాలు అధికారులు అందించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని మలబరి రైతు ప్రకాష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న 6 ఎకరాల మలబరి తోటలో మలబరి పెంచామని మొదట 3 పంటలకు మంచి లాభాలు వచ్చాయని రైతు తెలిపారు. 4వ పంట వచ్చేసరికి నాసి రకం విత్తనాల వలన గూడు కట్టక బాగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి మలబారి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై పరిశ్రమ సహాయాధికారి సన్యాసరావును వివరణ కోరగా పంట విత్తనాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని, మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. నా పేరు దళాయి ప్రకాశారావు. మేమేమో వచ్చేసి 6 ఎకరాలు మల్బర్ తోట వేసాము. మాకు ఇప్పటి వరకు 4 పంటలు పెట్టాము. 3 పంటలు మంచి పంటలు వచ్చాయి. 4వ పంట వేసేసరికి పంట దశకి వచ్చేసరికి ఊడు కట్టట్లేదు. మంచి విత్తనం సప్లై చేయకపోవడం వల్ల పంట నష్టం వచ్చింది. కావున అధికారులు మంచి విత్తనం సప్లై చేసి మమ్మల్ని మా లాంటి రైతులకి ఆదుకోవాల్సింది కోరుచున్నాము. మరియు నాకు ఈ పంటకి వచ్చే 30,000 నష్టపరిహారం ఇప్పించి గలరని అధికారులను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. నేను ఇలాగా మన పాడేరు డివిజన్లోనేమో 6 మండలాలు చూస్తున్నాను. మేము ఇక్కడ లాస్ట్ 2023-24 నుంచి ఇప్పటి వరకు మేము సప్లై చేసిన లేన్స్లో డ్యామేజ్ ఏం లేదు. ఈసారి ఏమైందంటే కిందని క్రాప్ హాలిడే ప్రకటించడం వల్ల సీడ్ ప్రాబ్లం ఏర్పడింది. మా రైతులకి ఇక్కడ అర్జెంటుగా మరి తోటలో మన క్లైమేట్ బాగుంది, ఇక్కడ గుడ్లు పెట్టవలసి ఏం చేసామంటే మేము మాకు సప్లై చేసే బిల్డర్కి ఏమోని సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళకి ఏమోని ఆర్డర్ ఇచ్చాం. సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఏమోని మా దగ్గర లేన్స్ లేవు అని ఏమని వేరే నెంబర్ ఇవ్వడం వల్ల వేరే గ్రైనేజ్కి ఏమైనా మేము ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ సిల్క్ బోర్డు లేన్స్ కాకుండా ప్రైవేట్ గ్రైనేజ్ లేన్స్ మాకు సప్లై చేశారు. అది ఎందువల్ల అయిందంటే మాకు చాకీ దశలో తెలియదు, పట్టు పురుగులు పెంపకం ఇదిలోనేమో చాకీ దశలో తెలియదు. 4వ దశ పురుగుల తర్వాత స్పిన్నింగ్ స్టేజ్లోనూ తెలుస్తుంది.